ప్రభుత్వం కొలువు తీరనున్న వేళ ఏపీలో బ్రాండెడ్ సరుకు కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు మద్యం ప్రియులు. మరి కూటమి సర్కార్లో మద్యం విధానం ఎలా ఉండబోతుంది? హామీ ఇచ్చినట్టుగా సరసమైన ధరలకే నాణ్యమైన సరుకు అందుబాటులోకి వస్తుందా? ఈగర్గా వెయిట్ చేస్తున్నారు మద్యం ప్రియులు. అవునన్నా కాదన్నా ఏపీ ఎన్నికల ప్రచారంలో ఫలితాల్లో లిక్కర్ పాలసీ తన మార్క్ చాటింది అనే టాక్ నడుస్తోంది. ఇప్పుడు రాష్ట్ర రాబడిలో మాత్రమే కాదు, ఏపీ రాజకీయాల్లో మద్యం పాలసీ, మద్యం ధరలు, విక్రయాల వ్యవహారం కీ రోల్ పోషించింది. నాసిరకం దీంట్లో చాలా డేంజరస్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఇవి తాగితే స్లోగా మీ ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. 60 రూపాయలు 200 రూపాయలు అయింది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ లిక్కర్ పాలసీని అమల్లోకి తెచ్చింది. అందులో భాగంగా బెల్ట్ షాపుల్ని రద్దు చేయటం సహా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు నిర్వహిస్తూ విడతల వారీగా విక్రయాలు తగ్గించేలా చర్యలు చేపట్టారు. అయితే కొంతకాలం తరువాత మద్యం ధరలు పెంచటం,